రాధే రాధే. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న ఒక చాలా ఫేమస్ అయిన టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. ఇస్కాన్ టెంపుల్, అత్తాపూర్. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఈ టెంపుల్ అన్ని డివోటీస్కి ఒక పీస్ఫుల్ స్పిరిచువల్ హౌస్ లాగా ఉంటుంది. అత్తాపూర్లో ఉన్న ఈ టెంపుల్ ఒక గ్రాండ్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు. గోపురం నుండి ఇన్సైడ్ హాల్ వరకు ప్రతి ప్లేస్ డివైన్ వైబ్స్తో ఫిల్ అయిపోతుంది. శ్రీకృష్ణ పరమాత్మతో పాటు రాధాదేవి ఐడల్స్ చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. దర్శనం చేసుకున్న వెంటనే మైండ్ చాలా కామ్ అయిపోయింది. డైలీ స్పెషల్ పూజలు, భజనలు, కీర్తనలు జరుపుతారు. ఇక్కడ కృష్ణ జన్మాష్టమి టైంలో క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. గుడికి దర్శనానికన్నా ప్రసాదం కోసమే వస్తారు. ఇంకా ఈ ఇస్కాన్ టెంపుల్లో ఉన్న ప్రసాదం గురించి చెప్పడమే వేరు. టేస్ట్ చాలా బాగుంటుంది. హైజీనిక్గా ప్రిపేర్ చేస్తారు. డివోటీస్ అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంకా ఈ టెంపుల్లో స్పెషల్గా రాధే రాధే. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన మనం ఈరోజు హైదరాబాద్ అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ దర్శనానికి వెళ్ళాం. ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన ఇస్కాన్ టెంపుల్ వారు అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకుంటారు. భక్తులందరూ మధురమైన భజనలతో ఇంకా ఆ చిలిపి కృష్ణుడు లీలలతో పరవశిస్తూ ఉంటారు. చిన్ని కృష్ణుడు జన్మించింది మధ్యరాత్రిలోనే కాబట్టి ప్రతి ఇస్కాన్ టెంపుల్లోని జన్మాష్టమి రోజు అభిషేకం జరిగేది మధ్యరాత్రిలోనే. అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్లో మనకి శ్రీకృష్ణుడు 3 విధాలుగా దర్శనమిస్తారు. ఒకటి మురళీనాథుడు, ఇంకోటి సుభద్ర ఇంకా బలరాముడితోటి, ఇంకోటి రాధాకృష్ణుడు. ఈ అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ప్రత్యేకత వచ్చేసి మనం సింహద్వారం నుంచి శ్రీకృష్ణుడు దర్శనానికి వెళ్ళే దారి పొడుగునా శ్రీకృష్ణుడు లీలలన్నీ గోడల మీద చెక్కబడినగా ఉంటాయి. ఆ పెయింటింగ్స్, ఆ లైట్స్ చూడడానికి కనువిందుగా ఉంటాయి. ఈ జన్మాష్టమికి మీరు తప్పకుండా వచ్చి దర్శించుకోవాల్సిందే. రాధే రాధే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.